నిన్ను ఎవరు సేవ్ చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఏందంటే నీ ఫ్రెండ్ మీద, నీ రిలేటివ్స్ మీద, నీ లక్ మీద చాలా మంది లక్ మీద కూడా డిపెండ్ అయితారు. ఎవ్వరొచ్చి నిన్ను చేంజ్ చేయరు. ఎవ్వరొచ్చి నీకు హెల్ప్ చేయరు. ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే. అంతెందుకు మన ఫ్యామిలీ మెంబర్స్‌లో మన ఇంట్లోనే అంటారు. "నీ వల్ల కాదురా, నువ్వేం పని చేయలేవురా" అని. అలాంటప్పుడు నువ్వు నీ ఫాల్ట్ ఉందని నువ్వు అక్కడే డిప్రెషన్ అయితే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఆ ఫాల్‌ని ఎప్పుడైతే నువ్వు టేక్ ఇట్ ఈజీరా మనం చేయగలుగుతాం అన్న ఈజీ తీసుకుంటావో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక్కడివే నిలబడతావో, అప్పుడు నీ స్టోరీ నువ్వంతకు నువ్వే రాసుకుంటావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంకోటేందంటే, మన మిడిల్ క్లాస్ లైఫ్‌లో రియాలిటీ ఏం తెలుసా? మనీ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు, జాబ్ ప్రెషర్ ఉండొచ్చు. ఒక కొడుకు ఇప్పుడు 15,000కి, 20,000కి చేస్తుంటాడు. కానీ ఇంట్లో చెప్పుకునేది వేరైతది. కానీ వాడు ఎంత కష్టపడుతున్నది ఎవరికీ తెలీదు. అది నీకే తెలుస్తది నువ్వెంత కష్టపడుతున్నావురా అని. కానీ వాళ్ళకి తెలీదు కదా! నువ్వెంత ప్రెషర్ పడుతున్నావని. ఇంకోటేందంటే, మన మిడిల్ క్లాస్ లైఫ్ ఏందంటే, మన రియాలిటీ ఎలా ఉంటదంటే ఇంట్లో పరిస్థితి, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తుండొచ్చు. లేదా ఏదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నువ్వు మెయింటైన్ చేయలే బ్యాలెన్స్ చేస్తుండొచ్చు. అన్నీ నువ్వు ఎంత కష్టపడుతున్నా నీకు నెలకి 20,000, 15,000 జాబ్ ఖచ్చితంగా నువ్వు కష్టపడతానే ఉంటావు. ఆ ప్రెషర్ నువ్వు ఒక్కడివే తీసుకుంటుంటావు. కానీ ఇంట్లో ఏమంటారో తెలుసా? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, "ఒరేయ్! నీ వల్ల కాదురా, నువ్వు సేవ్ చేయలేవురా, నీతో ఏది కాదురా, అది ఏదన్నా పెద్ద కష్టం వచ్చేస్తది. లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోలేక నీ వల్ల కాదు, కాదు అన్న ప్రతిసారి నువ్వు రిగ్రెట్‌గా ఫీల్ అయితా ఉంటావు. ఏంది వీళ్ళు మనోళ్ళు ఇట్లా అంటార్రా, మనోళ్ళు ఇట్లా అంటార్రా." వాళ్ళేరా ఫస్ట్ అనేది. ఎవ్వరనరు. నీ రిలేటివ్సే నీకు ఎనిమీసు. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు నాకు హెల్ప్ చేస్తాడు, మా బాబాయ్ ఉన్నాడు, మామ ఉన్నాడు, వాడున్నాడు. ఇది ఇప్పటికి గూడా చాలా మందైతే అనుకోరు. ఇప్పుడు గూడా చాలా మంది అనుకుంటారు ఏందంటే, 4 మాటలు తీపిగా మాట్లాడితే వాడు మనోడురా, వాడు మా మామరా, మా బాబాయ్‌రా, నాకొచ్చి రేపు పొద్దున హెల్ప్ చేస్తాడురా అనుకుంటాం. ఎవ్వడొచ్చి చెయ్యడు. నేను బల్లగుద్ది చెప్తున్నా గదా! ఒక్కడు గూడా రాడు. నీ దగ్గర డబ్బులుంటేనే ప్రతి ఒక్క మనిషి వచ్చి నిన్ను పలకరిచ్చేది. ఇది బాగా గుర్తుపెట్టుకో దునియాలో. ఈ పైసా ఉన్నంత సేపే నీ పేరేందో, నీ ఊరేందో, నీ బతికేందో ఆలోచించేది. తర్వాత నువ్వెవడు, నేనెవడు. నేనే చెప్తున్నా గదా! ఆ! ఫస్టు బ్యాలెన్స్ చేసుకునేది అలవాటు జేసుకో. నీ ప్రాబ్లమ్స్, నీ జాబు, నీ లైఫు, అసలు నీ డ్రీమ్ నువ్వేం జేయాలనుకుంటున్నావు అనేది. సో, ఇంకోటి ఇప్పుడు ఈ రీలు ఒక 15 ఇయర్స్ అబ్బాయో, లేదంటే ఇంటర్ చదువుతున్నటోళ్ళో, డిగ్రీ చదువుతున్నోళ్ళు, 10థ్ క్లాసోళ్ళో ఎవరో ఒకరు చూస్తుండొచ్చు. మీకోటేం చెప్తా అంటే, ఇప్పుడు నాది కాలేజ్ లైఫ్ అయిపోయింది. మీ కాలేజ్ లైఫో, స్కూల్ లైఫ్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చదువురా, ర్యాంక్ తెచ్చుకోరా, ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వురా, ఆడ జాయిన్ అవ్వురా, ఇది జాయిన్ అవ్వురా, అది ఇది అని చెప్తానే ఉంటారు. కానీ ఎవ్వడు నీకి హెల్ప్ జేయడు, సేవ్ జేయడు నిన్ను. ఎందుకు జేయాలిరా? నీ పక్కనోడే చెప్పరురా. వాడికి తెలిసుంటదిరా నీ క్లాస్‌లో నీ సబ్జెక్ట్ ఏదో, ఆ సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్ ఏదో గూడా నీకు తెలుసు. వాడికి తెలిసుంటది. కానీ వాడు నీకు చెప్పడు. ఎందుకు? నువ్వు చదివితే నీకు ఎక్కువ మార్కులొస్తాయని. ఎందుకు చెప్పు? ఎవ్వరిని నమ్మొద్దు. ఎవ్వడు నీ కోసం హెల్ప్ జేయడు. నువ్వు ఎంత పెద్ద తోపైనా, ఏదైనా నీ దగ్గర ఎంతున్నా గూడా వాడు నీకు ఇంపార్టెంట్ క్వెషన్ అస్సలు ఇవ్వడు గదా! చెప్పడు. వాడు పాస్ కావాలి గదా! సో, అస్సలు నమ్మొద్దు ఎవ్వరిని. నిన్ను నువ్వు నమ్ముకో అంతే. నువ్వు ఎప్పుడైతే కష్టపడి చదువుతావో, ఆ క్వెషన్ నాకు ఇంపార్టెంట్ అవసరం లేదురా అని పట్టించుకోకుండా చదువుతావో వేరే వాడిని, అప్పుడు పాస్ అయితావు. మనకు జస్ట్ పాస్ అయితే చాలు. ఈడ నువ్వు టాపర్ అయినా గూడా పెద్ద పెద్ద జాబ్‌లు చేసేంత లేదు ఇప్పుడు సిట్యుయేషన్. నువ్వెంత తోపు చదివినా గూడా. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంకోటేందంటే హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినా గదా! ఎవ్వరిని నమ్మకు రిలేటివ్స్‌ని, ఫ్రెండ్స్‌ని అది ఇది అన్నా గదా! ఇప్పుడు ఫ్రెండ్సే ఉన్నారు. ఇప్పుడు నీ క్లాస్‌లోనే ఉన్నావు. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు బాగా చదువుతాడు. నువ్వు బాగా చదవవు. వాడు ప్రతిసారి ఎగ్జామ్‌లో నీకు చూపిస్తానే ఉంటాడు. నువ్వు వాడిని చూసి కాపీ రాస్తానే ఉంటావు. వాడిని కాపీ చేసి ఇక్కడ పాస్ అయితా ఉంటావు. సరే ఒక 2 సంవత్సరాలు అలానే గడిచింది. నువ్వు పాస్ అయినావు. చాలు ఆడికి హ్యాపీగున్నావు. కానీ లైఫ్‌లో అలా ఉండదు గదా! వాడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు. ఆ సబ్జెక్ట్ అనేది వానికి ఎక్కింటది. కానీ నువ్వు చదివిండవు. వాడిని ఎప్పుడైతే నువ్వు వాని మైండ్ సెట్‌లో ఉండేది నువ్వు తీయలేవు గదా! వాని పేపర్‌లో తీసినంత మాత్రాన వాని మైండ్ సెట్‌లో ఉండేది నువ్వు తీయలేవు కదరా! ఎందుకురా వాడి మీద డిపెండ్ అయితావు? వేరే వాళ్ళ మీద అస్సలు డిపెండే అవ్వద్దు. కాపీ మాత్రం చెయ్యొద్దు. హ్మ్. ఇలా కాలేజ్‌లో, స్కూల్‌లో ఉన్న మాత్రాన లైఫ్‌లో వాడిప్పుడు ఏదో జాబ్ జేస్తున్నాడు. నేను గూడా అదే జేయాలా? లేదా వాడు బిజినెస్ స్టార్ట్ చేసినా నేను అదే జేయాలా? లేదంటే వాడు ఈ పని జేస్తున్నాడు. నేను అదే పని జేయాలా? అని అనుకున్నావనుకో, వానికది నచ్చింటది. అది నీకు నచ్చదు. వానికి నచ్చిన పని కాబట్టి వాడు ఈజీగా చేసుకుంటాడు. కానీ నీకు నచ్చదు గదా అది. నీకు కష్టం గదా! ఎట్లా జేస్తావిప్పుడు? నీకు రాదది. వానికన్నీ వచ్చు. సో, ఏదైనా సరే క్రియేటివ్‌తో నాలెడ్జ్ గెయిన్ జేసుకో. ఎప్పుడైతే నువ్వు నిన్ను నమ్మి నాలెడ్జ్ గెయిన్ జేసుకోవడము, తెలివితేటలు ఎవ్వరిని నమ్మకుండా
హ్యాపీగా లీడ్ చేసుకో నీ లైఫ్ని. నువ్వే సేవ్ చేసుకుంటావు నీ లైఫ్ని. ఎవ్వరు రాడరా. నేను గట్టి చెప్తున్నా కూడా, మనల్ని మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు చుట్టుపక్కల. కానీ ఒక చేయి వేసి ముందు తీసుకెళ్దాం, సపోర్ట్ చేద్దామని ఒక్కడు కూడా లేడు అస్సలకి. అంతెందుకు, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు ఎమర్జెన్సీగా నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, అర్జెంట్ నువ్వు ఫోన్ చేయి ఎవరికైనా, నీ రిలేటివ్స్కే ఫోన్ చేయి, నీ మామనో బాబాయ్నో సొంత రక్తంతో ఉంటారు కదా, వాళ్ళకే ఫోన్ చేయి. ఒక్కడు కూడా రాడు, చూడ్డానికి కూడా రారు. ఇది రియాలిటీ. నేను అది ఫేస్ చేసిన, నేనైతే నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా. హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్కడు కూడా రాడు, ఇది గ్యారంటీ చెప్తున్నా. అది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము సంపాదించాల డబ్బుల్ని. అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయి, ఆ కుక్కలన్నీ మన దగ్గరికే వస్తాయి. అర్థమైంది అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు ఇంతసేపు నేను చెప్తానే ఉన్నా కదా, నీ లైఫ్ని ఎవరు సేవ్ చేయరు, ఎవరు హెల్ప్ చేయరు, అది ఇదని. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఒకరి కోసం వెయిట్ చేస్తావు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనో, లేదంటే ఏదైనా జాబ్ కోసమో, లేదంటే అదర్ ఏదైనా కానీ. ఎందుకు వెయిట్ చేస్తున్నావు వేరే వాడి కోసం? వేరే వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తాం? లేదంటే ఒకడు మనీ ఇస్తే ఇన్వెస్ట్ చేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా, లేదంటే వాడు నా కోసం జాబ్కి రికమెండేషన్ చేస్తున్నాడని. ఇవన్నీ ఎవ్వరాలు కాదబ్బా. ఇప్పుడు నీ గెలుపు నీ కోసం వెయిట్ చేస్తుంది కానీ వాని కోసం వెయిట్ చేస్తుందా? నువ్వు సాధించాలనుకునేది నువ్వు సాధించు, వాడు సాధించాలనుకుని వాడు సాధిస్తాడు. వాడు ఎలా అయినా విన్ అవుతాడు, వానికి తెలుసు ఎలా విన్ అవ్వాలో. నువ్వు మాత్రం ఈడే ఉండిపోతున్నావు, వాని మీద డిపెండ్ అయ్యి వాని కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూనే ఉన్నావు. నీ గెలుపు నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా దానికోసం కష్టపడాలా. ఆ కష్టపడితే ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తుంది నీ గెలుపు. అర్థమైందా? ఇది లాస్ట్ మాట ఏంటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఏంటంటే, మన తల్లిదండ్రులు ఇలా ఫీల్ అవ్వకూడదు. ఎలా అంటే, ఈయన్ని కన్నందుకు మనం ఇంత బాధపడుతున్నామని ఏ రోజు ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? మనం వీడిని కన్నందుకు, ఇన్ని రోజులు వీని కోసం మనం కష్టపడినందుకు, మన కోసం మన టైం వేస్ట్ అవ్వకుండా, వృధా అవ్వకుండా, మన కష్టం మనకు తిరిగి వచ్చిందని ఫీల్ అవ్వాల గౌరవంగా. అలా ఫీల్ అవ్వాలంటే నువ్వు ఈరోజు కష్టపడాలా, ఈ రోజే స్టార్ట్ చేయాలా. ఏదైనా సరే, ఏదైనా సరే. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు స్టార్ట్ చేయని ప్రతిసారి చెప్తా నేను, ఏ వీడియోలోనే చూడు. ఎందుకు చెప్తా అంటే, ఇదే టైం, ఇదే ఏజు. అసలు మళ్ళా నువ్వు ఎంత కొట్టుకేని తిట్టుకేని ఎన్ని చేసినా కూడా ఇదే టైం, ఇదే ఏజు, ఇదే డే అసలుకి రాదు. అర్థమైంది అనుకుంటా. బాగా గుర్తుపెట్టుకో. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడు డైలీ వస్తాయి, సరేనా? ఇన్ని రోజులు అయిపోయినా ఇప్పుడు నుంచి డైలీ వస్తాయి. నువ్వు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నిన్ను మార్చే బాధ్యత నాది, సరేనా? సరే మరి ఉంటా.